హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం పీస్ మేకర్ సీజన్ 2 ఫినాలే గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ఫుల్ నెల్సన్. ఈ ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే ఎపిసోడ్ 1 నుంచి మెన్షన్ చేసుకుంటూ వచ్చిన ఆ బోట్ సీన్ అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అంటూ రివీల్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. వీళ్ళు డేట్కి వెళ్ళరు కానీ వీళ్ళ ఎనర్జీ డేట్కి వెళ్ళినట్టుగానే ఉంటుంది. పీస్ మేకర్ హార్కోట్ గురించి సాంగ్ కూడా పాడతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసేటప్పుడు యాజ్ యూజువల్గా ఒక గొడవకు దిగుతుంది. ఎవడో ఒక ర్యాండమ్గా కమెంట్ చేశాడని హార్కోట్. పీస్ మేకర్ ఆమెని అడ్డుకొని నైట్ రూయిన్ అయిపోద్ది, మంచి మూడ్లో ఉన్నాము అని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ డాక్యార్డ్ వైపుగా వెళ్తారు. ఇక్కడే విజిలాంటేకి నువ్వంటే చాలా ఇష్టం, మేబీ హీస్ ఇన్ లవ్ విత్ యూ అని అనగా, అలా ఏం కాదు, తన ఎల్డర్ బ్రదర్ టెరిబుల్ సిబిలింగ్ అంటూ, అందుకే మేబీ హీస్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ అని అంటాడు పీస్ మేకర్. ఇలా విజిలాంటే లవ్ని అయితే ఎక్నాలెడ్జ్ చేస్తాడు. ఆ నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆ బోట్ పైన జరిగే కాన్సర్ట్కి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడ కట్ అయ్యి ఇంట్రో టైటిల్ వస్తుంది. ఆ నెక్స్ట్ ప్రెజెంట్కి వస్తుంది. పీస్ మేకర్ ప్రిజన్లో ఉంటాడు అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా ప్రిజన్ విజిట్కి వస్తారు. గార్డ్ వచ్చి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా కలవనని చెప్తాడు. ఇక్కడ ఏంజల్ ఆఫ్ డెత్ అని మెన్షన్ చేస్తాడు. బట్ మార్వెల్లో ఉన్నట్టుగానే డీసీలో ఏంజల్ ఆఫ్ డెత్ ఉంటాడు. అది ఎవరో కాదు, శాండ్ మ్యాన్. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ మీద నెట్ఫ్లిక్స్ సిరీస్ 2 seasons వచ్చింది, కమింగ్ బ్యాక్. ఆ నెక్స్ట్ మనకి రిక్ ఫ్లాగ్ టీమ్, హార్కోట్, జూడో మాస్టర్, ఫ్లరీ అందరూ కలిసి పాకెట్ డిమెన్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. వీళ్ళిదంతా కూడా లెక్స్ యొక్క బేస్ని యూజ్ చేసుకుని, అతని యొక్క మానిటరింగ్ సెటప్ని యూజ్ చేసుకుని చేస్తుంటారన్నమాట. ఇక్కడ మనకి రిక్ ఫ్లాగ్ యొక్క టీం ఆ డోర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే, సూపర్ మ్యాన్ మూవీలో చూసిన లెక్స్ యొక్క టీం అండ్ ఎకానమోస్ కలిసి ఈ మానిటరింగ్ సెటప్ని హ్యాండిల్ చేస్తారు. విచ్ మీన్స్ రిక్ ఫ్లాగ్ వాళ్ళ జాబ్స్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాడు. వీళ్ళు ఆ డోర్స్ని వెతుకుతుంటారు కానీ ఎందుకు చేస్తున్నారు, పర్పస్ ఏంటి అనేది వీళ్ళకి ఏం రివీల్ చెయ్యరు. అండ్ వీళ్ళు ఆ డోర్వేలోకి స్టెప్ ఇన్ అయిన మూమెంట్ వీళ్ళ జీపీఎస్ ట్రాకర్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటున్నాయని అండ్ వాయిస్ కాంట్రాక్ట్ లూజ్ అవుతున్నారని చెప్తాడు ఎకానమోస్. అండ్ ఇక్కడ మనకి ఏమేం డోర్స్ ఓపెన్ ఉన్నాయంటూ ఎక్స్ప్లోర్ చేస్తారు కానీ అగైన్ పీస్ మేకర్ హెల్మెట్ టెక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎక్కడ కూడా చూపించలేదు. సాల్వేషన్ ప్లానెట్ అని నేమ్ చేశారు. రిక్ ఫ్లాగ్ ఈ ప్లానెట్ని మెటా హ్యూమన్స్ని ప్రిజన్ చేయడానికి గాను యూజ్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. ఇది యాక్చువల్లీ లెక్స్ లూథర్ ప్లాన్ కూడా. ఈ సాల్వేషన్ ప్లానెట్ కాన్సెప్ట్నే ఆల్రెడీ లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ మూవీలో యూజ్ చేశాడు. సూపర్ మ్యాన్ని డిఫీట్ చేయడం ఎలా? సింపుల్, అతన్ని వేరే డిమెన్షన్లో రిటర్న్ అవ్వలేని డిమెన్షన్లో లాక్ చేసేయడమే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఆర్కమ్ అసైలం అండ్ బెల్లెరివ్ ప్రిజన్ అనేవి ఈ మెటా హ్యూమన్ విలన్స్ని కంటైన్ చేయలేవు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వాళ్ళు ఎస్కేప్ అవుతూనే ఉంటారు. ఇదే పాయింట్ని లేటర్ రిక్ ఫ్లాగ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ప్రెజెంటేషన్ ఇస్తూ కన్విన్స్ చేసేటప్పుడు కూడా చెప్తాడు. హ్యూమన్స్ ఈ మెటా హ్యూమన్స్కి ఏ విధంగానూ కూడా సరిసమానులు కాదు. సో వాళ్ళని ఇలాంటి ఒక ప్లానెట్కి అబాండన్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క యాక్చువల్ మోటో. నాకు ఇక్కడ మార్వెల్ లోకీ సిరీస్లో వాయిడ్ కాన్సెప్ట్ గుర్తొచ్చింది కానీ డీసీలో ఈ సాల్వేషన్ ప్లానెట్ కాన్సెప్ట్ ఉంది. ఇదేమి స్టోలెన్ కాంటెంట్ కాదు. అండ్ ఇదే పని సూపర్ మ్యాన్ కూడా చేశాడు. సూపర్ మ్యాన్కి క్లోన్ అయిన అల్ట్రామ్యాన్ని డిఫీట్ చేయడం కష్టం కాబట్టి ఇక చేసేదేం లేక బ్లాక్ హోల్లోకి తోసేస్తాడు. బట్ అల్ట్రామ్యాన్ ఆ మూవీలో చనిపోయాడా అంటే నో, ఫ్యూచర్ మూవీస్లో బిజారోగా తిరిగి వస్తాడు. ఎనీవే, కమింగ్ బ్యాక్, ఈ టీం వెతుకుతున్న డోర్స్లో ఒకటి ఈ బ్లాక్ హోల్ సీన్కి రిఫరెన్స్ ఉంది. ఒక డోర్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ బ్లాక్ హోల్ ఉంటుంది అండ్ వీళ్ళని సక్ చేసేస్తుంది. అండ్ అగైన్ ఇలా లోపలికి వెళ్ళిన వీళ్ళకి అన్ని డోర్స్ అన్లాక్ అయ్యి ఉండవు. వెతుక్కుంటూ వెళ్తున్న వీళ్ళకి ఒక డోర్ అన్లాక్ అయ్యి కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే క్యాండీ వరల్డ్ లాంటి డిమెన్షన్కి వెళ్తారు. కానీ ఇక్కడున్న మ్యాజిక్ ఇంప్ క్రీచర్స్ వీళ్ళని అటాక్ చేసేస్తాయి. కొద్దిలో అయితే ఎస్కేప్ అవుతారు కానీ వీళ్ళతో పాటుగా ఉన్న క్యూపై చనిపోతాడు. ఈ క్రీచర్స్ మ్యాజికల్ క్రీచర్స్లో ఉన్నాయి, అందుకే అవి ఎక్స్ప్లోడ్ అయినప్పుడు కూడా మ్యాజిక్ షిట్స్లా పడతాయి అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా అలానే ఉంటుంది. ఎకానమోస్ హార్కోట్కి చెప్పటానికి ట్రై చేస్తాడు. ఇదేం పీపుల్కి ఉపయోగపడే పనిలా కనిపించట్లే, ఇంకొక డిమెన్షనల్ రిఫ్ట్ని ఓపెన్ చేసేలా ఉన్నారని అంటాడు. ఇతను హౌస్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ ఈగిలీని వెతుకుతుంటాడు. పీస్ మేకర్ లేకపోవడంతో బాధపడుతున్నట్టుగా చూపిస్తారు. ఈగిల్ అండ్ ఎకానమోస్ ఆర్క్ ఒకటి డెవలప్ చేశారు, లైక్ ఈగిలీని ఫీడ్ చేస్తున్నట్టు అండ్ ఎకానమోస్ని హక్ చేసుకుంటున్నట్టుగా. మేబీ ఎపిసోడ్ ఎండింగ్కి పీస్ మేకర్ ఆల్టర్నేట్ డిమెన్షన్లో ఇరుక్కుపోయాక ఈగిలీని ఇతనే చూసుకుంటాడన్నట్టు హింట్ చేశారనిపిస్తుంది. ఎడబాయో విజిలాంటేని విజిట్ చేస్తుంది. అతన్ని కన్విన్స్ చేసి ఆ మనీని యూజ్ చేసి ఒక మంచి లాయర్ని హైర్ చేసుకుందాం, పీస్ మేకర్కి బెయిల్ వస్తుందంటూ కన్విన్స్ చేసి లాయర్ని హైర్ చేసుకుని బెయిల్ వచ్చేలా చేస్తుంది. పీస్ మేకర్ తన హౌస్కి వెళ్ళి ఈగిలీని తీసుకుని మోటల్కి వెళ్ళిపోతాడు ప్రైవసీ కోసం. బ్యాక్ టు ఆర్గస్, అందరూ ఆ డోర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. మనకి కొన్ని డెత్స్ని అయితే చూపించారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద డోర్వేలో జైంట్ స్పైడర్స్ అండ్ స్కల్స్ ఉండి ఒక ప్లానెట్ ఉంది. మేబీ ఇది హెల్ డిమెన్షన్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఈ ప్లానెట్ విత్ జాంబీస్.
ఈ ఆల్టర్నేట్ డిమెన్షన్స్కి వెళ్తూ పీపుల్ చనిపోతుంటారు, కానీ రిక్ ఫ్లాగ్ సీనియర్ అండ్ లెక్స్ టీమ్ మాత్రం సెలబ్రేట్ చేస్తూ ఉండటం చూపిస్తారు. అలా వెళ్తున్న వీళ్ళకి ఒక ప్లానెట్కి రీచ్ అవుతారు. ఎర్త్ లైక్ అట్మాస్ఫియర్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ వీళ్ళు మాస్క్స్ కూడా తీసేస్తారు. ఇది కనుగొన్నాక రిక్ ఫ్లాగ్ ఇక్కడ నుంచి మేం చూసుకుంటాము, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పి వెళ్ళిపోమంటాడు హార్కోట్ని. లేటర్ ఈ ప్లానెట్ గురించి గవర్నమెంట్ అఫీషియల్స్కి ప్రెజెంటేషన్ ఇస్తూ ఇది సాల్వేషన్ ప్లానెట్ అంటూ, మెటా హ్యూమన్స్ మనకి ఎప్పటికైనా థ్రెట్టే, వాళ్ళని అండ్ మెటా హ్యూమన్ విలన్స్ని కూడా మనం నార్మల్ ప్రెజెన్స్లో కంటైన్ చేయలేము, వాళ్ళని మనం ఈ ప్లానెట్ పైన పడేద్దామని చెప్పుకొస్తాడు. ఇక్కడ అఫీషియల్స్ మాట్లాడే మాటలకి సాషాకి ఒక విషయం అయితే అర్థమవుద్ది, వీళ్ళు ఈ ప్లానెట్ని తప్పులు చేసిన ప్రిజనర్స్నే కాదు, వీళ్ళకి అడ్డున్న వాళ్ళకు కూడా ఆ ప్లానెట్ పైన పడేస్తారు. అండ్ ఆల్సో అలాంగ్ విత్ ఇట్ ఆమె కూడా ఒక మెటా హ్యూమన్, సో సూనర్ ఆర్ లేటర్ ఆమె టర్న్ కూడా వస్తుంది. ఇక్కడే రిక్ ఫ్లాగ్కి మాత్రమే అర్థమయ్యేటట్టుగా బ్రేకప్ చెప్పేసి హార్కోట్ని కలుస్తుంది. ఇదంతా చెప్పి రిక్ ఫ్లాగ్ని అడ్డుకోవాలని డిసైడ్ అవుతారు. దీనికి ఎడబయో దగ్గర ప్లాన్ ఉందంటూ తన టీం అందరినీ కలుపుతుంది సాషాతో హార్కోట్. ఇక్కడ మనకి హార్కోట్ కూడా ఆ షిప్లో జరిగిన మూమెంట్ని రీకాల్ చేసుకుంటున్నట్టుగా మూమెంట్స్ని చూపిస్తారు. ఆ నైట్ హార్కోట్ చాలా ఎంజాయ్ చేసింది అండ్ ఒక మీన్ డిప్రెస్ బీయింగ్లా కాకుండా చాలా ఎంజాయ్ చేసింది పీస్ మేకర్తో టైంని అని చూపించారు. ఆ మూమెంట్లోనే దే బోట్ కిస్డ్ ఈచ్ అదర్. ఫైనల్లీ చూపించారు ఆ బోట్లో ఏం జరిగింది, ఆ కాన్సర్ట్ దగ్గర ఏం జరిగిందని. కానీ హార్కోట్ సడన్గా ఇది ఇలా అవ్వకూడదు, నన్ను ఎవరు ఇంత లవ్ చేయరు అన్నట్టుగా ఏదో ట్రామా రెస్పాన్స్లా భయపడుతున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనకి హార్కోట్ ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు కాంప్లిమెంట్స్కి కూడా అవమానాలుగా తీసుకుని గొడవకు దిగుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో రెస్టారెంట్ బయట రైజ్ అయిన ఫైట్లా దీనికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా అనేది ఏం ఎక్స్ప్లోర్ చేయలే. మేబీ ఫ్యూచర్ సీజన్స్లో ఈగిలిది హార్కోట్ ఆరిజిన్ అండ్ పీస్ మేకర్ హెల్మెట్ టెక్ బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఈ ఎపిసోడ్లో అయితే ఫర్దర్గా కూడా చేయలేదు. ఆ నెక్స్ట్ లియోటా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పక్కాగా బ్రేకప్ చెప్పేస్తుంది. ఆన్ గుడ్ టర్మ్స్ వీళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయిపోతారు. ఆ నెక్స్ట్ పీస్ మేకర్ని ఎలా అయినా వెతికి పట్టుకోవాలంటూ బట్ ఎలాగో తెలియని పాయింట్లో అమాండా సూసైడ్ స్క్వాడ్ టీం అందరికీ కూడా చిప్స్ పెట్టింది, సో ట్రాక్ చేయొచ్చు అంటూ అది యూజ్ చేసుకుని పట్టుకునే ప్లాన్తో ఆర్గస్కి వెళ్తారు. ఎకానమస్ని ఏమైనా జోక్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని డైవర్ట్ చేయమని చెప్పి వీళ్ళు పీస్ మేకర్ లొకేషన్ని కనుక్కుంటారు. ఈ సీన్ అయితే భలే ఉంది అసలు. లిటరలీ ఎకానమస్ వాళ్ళని డైవర్ట్ చేయడానికి చెప్పిన జోక్స్ వింటున్నప్పుడు పడి నవ్వాను నేను. అది చెప్తే ఎంజాయ్ చేసేది కాదు, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఎనీవేస్ అండ్ పీస్ మేకర్ లొకేషన్ని కనుక్కుంటారు అండ్ అతన్ని పట్టుకుంటారు. ఆల్రెడీ తన ఫాదర్ డెత్ని 2 times చూసి, తన ఓన్ డెత్ని చూసి అండ్ తన బ్రదర్ డెత్ని ఆల్మోస్ట్ 2 times చూసేయాల్సి వచ్చే తన టైం ఏంటో అర్థం కాక డిప్రెస్డ్గా ఉన్న తనని వీళ్ళంతా కలిసి అదంతా అన్ఫార్చునేట్లీ జరిగింది, నువ్వు చెయ్యాలనుకున్నది కాదు, నువ్వు ఎప్పుడూ పీస్ గురించే ఫైట్ చేసావు, కొలాటరల్ డ్యామేజ్ అయిందంటూ కన్విన్స్ చేస్తారు. అయితే ఇక్కడే హార్కోట్ని పీస్ మేకర్ ఆ బోట్లో జరిగిన దానికి అసలు నీకు ఏమాత్రమైనా వాల్యూ ఉందా లేదా యాక్సిడెంటల్గా అయిందా అని అడగ్గా ఆమె అఫ్కోర్స్ అది వాల్యూ లేకుండా ఎలా ఉంటుంది, ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హార్కోట్. అది విన్న మన పీస్ మేకర్ లోపలికి వచ్చి పిచ్చి పిచ్చిగా గెంతులేస్తాడు. అగైన్ చెక్మేట్ అంటూ వాళ్ళలోని ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు. ఈ టీంలోకి ఫ్లరీ, జూడో మాస్టర్ అండ్ షాసా కూడా జాయిన్ అవుతారు. మరి మనీ ఎక్కడివి అని అంటే అగైన్ విజిలాంటే బేస్మెంట్లో బ్లడ్ మనీ ఉన్నాయిగా. నేను ముందు ఎపిసోడ్స్లోనే ఈ పాయింట్ మీకు చెప్పా, సీజన్ ఎండింగ్కి మేబీ వీళ్ళు ఆ బ్లడ్ మనీని యూజ్ చేసి ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు అని. కమింగ్ బ్యాక్ అంతా బాగానే ఉందా అన్న టైంకి తన రూమ్కి వస్తున్న పీస్ మేకర్ని రిక్ ఫ్లాగ్ టీం అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ డోర్వేని ఓపెన్ చేసి సాల్వేషన్ ప్లానెట్ యొక్క టెస్ట్ ప్రాజెక్ట్గా వాలంటీర్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ తన సన్ని చంపినందుకు రివెంజ్గా పీస్ మేకర్ని ఆ ప్లానెట్లో పడేసి డోర్ని క్లోజ్ చేసేస్తాడు రిక్ ఫ్లాగ్ సీనియర్. అలా ఆ ప్లానెట్ పైన పడున్న పీస్ మేకర్కి జాయింట్ యానిమల్స్ రోరింగ్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. అలా కెమెరా జూమ్ అవుట్ అవుతూ ల్యాండ్స్కేప్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేసేసారు. అంతే, ఒక క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ ఇచ్చేసి వదిలేశాడు. అండ్ ఆల్సో సీజన్ 3 ప్లాన్స్ ఏం లేవని కూడా చెప్పాడు జేమ్స్ గన్. అండ్ ఆల్సో పీస్ మేకర్ సీజన్ 2 కాస్ట్ అంతా ఫ్యూచర్ డీసీలో రిటర్న్ అవుతారని కూడా అన్నాడు. మరి పీస్ మేకర్ సంగతి ఏంటి, ఏమవుద్ది అంటే మనం ఇక మ్యాన్ ఆఫ్ టుమారో మూవీలోనే చూస్తాం అతని ఫ్యూచర్. సో ఆ మూవీ స్టోరీ ఏమై ఉండొచ్చు, స్పెక్యులేషన్ ఏం నడుస్తుంది అనేది మనం ఇంకొక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. పీస్ మేకర్ సీజన్ 2 అయితే నాకు సీజన్ 1 కన్నా కూడా బాగానే ఉంది అనిపించింది. స్లోగా ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైనింగ్గా మంచి జోక్స్తో మంచి పేస్తోనే వెళ్ళింది అండ్ నాకైతే బాగానే ఉంది అనిపించింది.
మీరు కూడా చూసి మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.